చేస్తాడు. అర్థం కాదు. మా ఊరు దొంగకాయ పచ్చడు. నీ సొరకాయ నీకు తెలీదు. 5 స్టార్ హోటల్ కూడా చేస్తారు. 5 స్టార్ హోటల్ చేసి వచ్చాను నేను. మరి అది ఎలా ఉంటుంది ఉన్నది మళ్ళీ ఎక్కినాడు కొద్దిగా నూనె వేటు తాగి పెడితే కొద్దిగా టేస్ట్ వాడుతున్నారు. అవి మొత్తం చెప్పేసి చేస్తారా పుట్టిన తర్వాత కొద్దిగా పచ్చి ఉంటది. నీకు షుగర్ నీకు షుగర్ ఆగదు. నీకు చేసేదాకా ఆగదు. నీకు షుగర్ నీకు ఆ పచ్చి చెప్పంటే ఏం చేయాడు ఏ చేసిన ఉప్పులో పక్కన వేసుకుని పోపు వేసుకుని వాటర్ వేసుకుని వాటర్ మళ్ళీ పాలు వేసుకుని మళ్ళీ నూక వేసుకుని పాలు వేసుకుని పుట్టే అది బాగుంటది. ఇవన్నీ ఏం వేస్తారు ఉప్పు ముక్కలు వేసి పాలు వేసి ఉడిపోయినట్టు ఉంటుంది దానికి. మనం తింటే అది వీడికి ఎవరు నేర్పడే బెండకాయ అది మా వాడు చెయ్యి పచ్చడి వంకాయ పచ్చడి చేయలేదు. వంకాయ పచ్చడి అది చేసి అది చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు. రేపు నుంచి ఒక్క కూర కూడా చేయను. అన్ని కింద తీసుకుంటూ రూపాయలు మంచి మాట అక్కడ భోజనం చేసారు. అదే బాగుంటుంది. అప్పుడు పప్పు ఏంటి ఎలా ఉంటుంది? పప్పు 60 ఉండే రాదు. ఈ పప్పు ఎలా ఉంది? నీ పప్పు లేదు మెడిసిన్ చాలా దగ్గర వచ్చేస్తే మనకు కూడా ట్రై చేస్తే పప్పు అయిపోతే రాదు. ఇంటిపైన తర్వాత ఇవన్నీ నూనె ఎక్కువ ఇంటుంది. వ్యాపారం కదా డైరెక్ట్ అందులో ఉడిపోయి అయితే టేస్ట్ మారుతుంది. మా కూడా అలా కాదు. పప్పు ఒక పెడేసి మధ్య పప్పు కాదా వేసిన పనికి అది నూనె తిట్టి తిట్టి తిన్నప్పుడు కమ్మగా ఉంటది. మనోడు ఎలా చేస్తాడు? పప్పు ఉడకబెడతారు. ఉడకబెట్టేసి ఉట్టి పప్పు ఉడకబెడతారు. ఈరోజు అది దగ్గర ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేపేసి పప్పు వేసి తర్వాత మళ్ళీ అందులో మళ్ళీ కలపడానికి గరం మసాలా చెప్పరాను మరి చెప్పాలి. ఆయన వేసింది మర్చిపోతాడు. గరం మసాలా చూస్తాడు తర్వాత ఆయన మళ్ళీ వేసి మళ్ళీ మర్చిపోయి ఎందుకంటే మర్చిపోతాడా? చాలా వస్తాడు. అది రావడం పెద్ద మొక్కలు ఫోన్గా చేయడు ఎక్కారు బీరేసి మళ్ళీ ఎంత వచ్చి కట్టించండి. బీరేసి వచ్చేద్దానండి మన ఆల్దానే కట్టించాడు. రెడ్ కలర్ రన్ అవుతుంది. ఇదేమైంది? మన గడి చేసేవారికి అని ఇప్పుడు
మనోడు ఏ కర్రీ చేశాడు ఒకసారి చేయడు కర్రీ అదేంటిది సొరకాయ అది సొరకాయ సొరకాయ కర్రీ వండాడు కదా చేపల పులుసు. అది చేపల పులుసు అంటారు కత్తిపూడి అమ్మకాయ వెళ్ళినా సరే చేపల పులుసు ఎలా ఉంటుందో ఇది పాంప్లెట్ అది పాంప్లెట్ లో ఉంది కూడా ఇది చేతలన్నీ 3 మిగిలిపోయా అది ఎవరు తెలియదమ్మా నేను అప్పుడే చెప్పాను వద్దు వద్దు అది పోయింది ఇది అయిపోయింది అన్న. చేపల పులుసు ఎలా చేస్తారన్నా దూరం ఉల్లిపోయి వేపుకొని అలా పేస్ట్ వేసుకుని తర్వాత చింతపండు పులుసు వేసుకుని లైట్ గా కొంత అది వేసుకున్న తర్వాత అయితే కొంత చెక్క పడుతుంది చూసారుది చేపల పులుసు మాకు చెప్పినట్టు. అది నేను 60 అయిపోతాను కూడా ఇది వెంకట గారు రాజు చేపల. అమ్మ ఇంకా ఎక్కడ చిత్రం ఆ. అతని మీద ఈడు రేటుకుందా అది పప్పు చేయడం కదా అదే చేప ముక్కలు ఎక్కడ కంపలేదు నీకు ఈడేదో కొంచెం చేప ముక్కలే కంపలేదు అమ్మ ఎప్పుడు అది ఎక్కడ ఎప్పుడు చేశాడు ఎక్కడ బాబు గారు బాబా నేను చేప చూడే ఎక్కడ గారు అంటే పప్పు చేయడం కదా ఎవరి కన్నీ పోయి ఆ? కర్రీ ఆన్ చేయండి నేను చేయలేదు అంటుంటే మళ్ళీ నన్ను అడుగుతావు. క్యాజువల్ గా అడిగాను బాగుందని అడిగితే నీ కోర్స్ చేతిలో పెట్టాలి నీకు. బ్రో నేను చేసాడే బాగుందని కామెంట్ ఇద్దరు అనుకున్నాను నేను ఆ అదురు సినిమా అన్నట్టు గురుగారు నువ్వు బ్రో బ్రో అని నా మొత్తం పచ్చడి సొరకాయ పచ్చడి ఎక్కడ ఏ, బాలేదా అది బాగుందని చెప్తున్నా అది కొద్దిగా తాలింపు లేచి మళ్ళీ నూనెలో హీట్ చేస్తే నీకు షుగర్ అయిపోయా నేనేం చేయను. ఆగలేదా ఏదో? ఆ, నీ మీద మీ వాళ్ళకి మీ ఊరోళ్ళకి అసలు ఆగదు. ఆహా, మీ ఊరోళ్ళకి అసలు ఆగదు. మెయిన్ థింగ్ అలాగే కానీ విత్ ఇన్ సెకండ్స్ ఈ టైప్ అవ్వాలా. చెన్నైలోనే వాళ్ళు రుచి పరిస్థితి వెళ్ళాలి కదా బ్రో 1 year అక్కడ ఉన్నోడిని ఆ ఫుడ్ చేసి అలవాటు అయిపోయింది. సాల్ట్ తక్కువ తినడము నాకు అసలు అది కాకుండా హై బీపీ ఉంది నాకు. అందువల్ల నేను సాల్ట్ ఎక్కువ తింటా. ఈ మనిషి ఇలాంటి వాళ్ళు ఉంటారని కోపం ఎక్కువ వస్తుంది. అందుకని బీపీ తగ్గించుకోమని చెప్పినారు. మన దగ్గర టాబ్లెట్ ఉంది మరి పట్టుకెళ్ళచ్చు కదా ఏది? రాజు. మరి అయితే బీపీ రావడానికి మన దగ్గర కదా పోదామా? నువ్వు ఆ సినిమా చూసా అదే సినిమా బాలకృష్ణ అంటే డైలాగ్ వేస్తారు కదన్నా నాకు బీపీ లేదు కదా నీకు బీపీ లేస్తే నీ పిఏ వణుకుతావు. నాకు బీపీ లేస్తే ఏపీ వణుకుద్ది. నీకు నేను వణికిస్తా నీకు. మనోడు కొద్దిగా చిల్లి ఉంటుంది పాపం పడుతుంది కానీ మసూడే మనోడు పూజ చేయాలంటే ఏం చేయాలి తెలుసా మళ్ళీ ఏదో కేక్ ముక్కో నడిచి వెళ్ళాలి మనోడు తెలిసే నీకు ఎందుకన్నా ఇప్పుడు మనోడు మీ ఇద్దరు బడికి పోతారా మీ ఇద్దరు నేను ఇలా కొండాపూరి వెళ్తానండి ఇప్పుడు మీ ఇద్దరు వస్తే ఒకటే 2 ఈ 3 జాయింటే ఎందుకంటే పొద్దున పార్ట్నర్షిప్ అండి మా మేమిద్దరం పార్ట్నర్షిప్. ఫస్ట్ వెళ్తాడు అంటే పెద్దలు ఎదరగండి తర్వాత మా ఊడు వెళ్తాడు. మా ఊడు ఏం చెప్తుందంటే ఒకసారి బ్రష్ పెడతాను నోట్లో ఒకసారి ముందు వెళ్ళిపోతాడు పోతుంది తర్వాత వస్తాడు సెల్ల క్లీన్ వస్తాడు కొంచెం మొక్క చూసి బ్రష్ పెడతాను నోట్లో ఆ తావడం అడిగిపోతానే అయిపోతుంది. బ్రష్ నోట్లో పెట్టి అడిగి తిరుగుతాడు ఫోన్ పెట్టుకుంటాడు అలాగే అయిపోయి మళ్ళీ వీడియో దగ్గర వస్తాడు తర్వాత ఆన్ చేసి స్పైర్ అయిపోయి బయటకు వచ్చేస్తారు కదా అప్పుడు మనోడు పోతుంది కదా ఇప్పుడు మీ తొమ్మిది కూడా బ్రో నేను
తమ్ముడు పడతావు మీ తమ్ముడు వెళ్ళిపోయాడు. నీ తమ్ముడు అంత గట్టిగా బుర్ర నీతో ఉండి ఎవరికేమో వినిపిదు. బుర్రంతా తినగా గేమ్ మనడు ఈ నిద్ర అర్థలేదంటే చాలా చెప్పింది నాకు అర్థం గోల్ పెడేస్తారు మరి, ఫుల్ గా పెడేస్తారు వాల్యూమ్. చెరు ఏ పని చెట్టుకోమని ఇచ్చేసి నువ్వు చెప్తారా? అదే చూస్తున్నారు అనుకన్నా చూసినప్పుడు ఈ ఏరు కొంచెం ఇచ్చేసి పొడుకొచ్చు కదా, ఆ ఏ కొంచెం వాళ్ళకి తింటారు కదా. ఈడేమో ఐడియా తని పెట్టి ఇలా ఈడేం చూస్తారు ఎందుకు పెట్టి అడేమో పైకి కొట్టటి తప్పని ఈడు అయిపోతున్నారు పొడుకునేటప్పుడన్నా ఒకవేళ ఏరు కొంచెం ఇచ్చేసి పొడుకోవచ్చు కదా. సౌండ్ రాలేదు బయటికి ఇవ్వడం అంతే ఇది మరొకటి సౌండ్ మంచోడు వేసుకుంటున్నావు మంచిగా అంటే ఇవాళ ఇతను పెట్టాడు. బ్రోగ్రీ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దమ్మా, అంత సీన్ లేదు ఆడ. నువ్వు అనుకున్నంత సీన్ లేదు, అర్థమైందా? అనగా అంటే నిజం చెప్పలేదు అని చెప్తున్నా ఎందుకు మీరు ఏం చెప్పు. నువ్వు కేకలేస్తే ఈ పక్కన ఉండుతాడేమో ఇదే డైలాగ్ వస్తుందే చూడు రేపు బీపీ రేగ నాకు డైలాగ్ ఎందుకు ఇక నాకే చెప్తాను చాలే.